డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఈ రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో రాజశేఖర్ రెడ్డి గురించి తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. కాకపోతే ఆ ఏడుపు వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి, ప్రజలకు ఏం చెప్పాలని, అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, మరి ఈ రోజున టీడీపీ పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో రాజశేఖర్ రెడ్డి మరణం గురించి చెబుతూ ఆనాడు బొత్స సత్యనారాయణ మాట్లాడిన కొన్ని మాటలు, అంటే బొత్స సత్యనారాయణ కాంగ్రెస్లో ఉన్న సమయంలో, ఆయన మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన కొన్ని మాటలు, బొత్స ఆ రోజున ఖచ్చితంగా అవి మాట్లాడాడు, అవి ప్రజలందరికీ తెలిసినవే. రాజశేఖర్ రెడ్డి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని ఘంటాపదంగా ఆయన ఆ రోజున మాట్లాడిందే ఈ రోజున మళ్ళీ ఒకసారి ఆయన గుర్తు చేశారు. కేవలం బొత్స మాట్లాడిన మాటలే కాకుండా రోసయ్య గారు మాట్లాడిన మాటలతో సహా జగన్మోహన్ రెడ్డి గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఆయన వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే ఇక్కడ హైదరాబాదులో ఉంచకుండా ఆయన బెంగళూరు ఎందుకు పంపించారు అనే దాని మీద కూడా ఆ గతంలో రోసయ్య గారు మాట్లాడారు. అంటే ఇది ఎప్పుడో గతంలో జరిగిపోయింది కదా, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి ఎవరికి గుర్తు లేదులే, అందరికీ మతిమరుపు వ్యాధి ఉంటుందేమో అని అనుకున్నారేమో. మరి ఈ రోజున అచ్చెన్నాయుడు గారు గుర్తు చేయగానే బొత్సకి ఎక్కడ లేని కోపం పొడుచుకొచ్చేసి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి, నువ్వు టీడీపీ లేదు, పార్టీ లేదు, బొక్క లేదు అని అనలేదా అని మాటలు మొదలు పెడుతూ, ఇంకా చాలా విషయాలు నాకు తెలుసు, నేను అవన్నీ బయట పెట్టానంటే మీరందరూ తలకాయలు ఎక్కడో పెట్టుకొని ఉండాల్సి వస్తుంది అని కూడా మాట్లాడటం జరిగింది. కాకపోతే ఈ రోజున అచ్చెన్నాయుడు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, మావిగన్ విషయమై మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది మరి గతంలో ఆ పార్టీలో ఉన్న నాయకులే ఏం మాట్లాడారో చెబుతూ బొత్స సత్యనారాయణ గురించి కూడా చెప్పారు. మరి ఆ రోజున మాట్లాడిన మాటలు ఈ రోజుకి అవి తూచ్ అనాతి కాక కన్నీళ్లు పెట్టుకున్నాడా అంటే, ఏదో గతంలో జరిగిన కొన్ని వ్యవహారాలు చెబుతూ రాజశేఖర్ రెడ్డి గారి పార్థివ దేహాన్ని తీసుకొస్తున్నప్పుడు నేను నా భార్య ఝాన్సీ అక్కడ ఉన్నాము అని తలుచుకుంటూ ఏదో ఆ ఆవేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడని అనుకోవచ్చు. కాకపోతే ఇందులో కూడా ఒక డ్రామా ఉండే అవకాశం లేదా? గతంలో మనం మాట్లాడిన మాటలు ఇప్పుడు ఊరికనే పోవాలి అని అంటే ఏం చేయాలి? అందరికీ తెలిసిందే, డ్రామా చేయాలి. అలాంటి డ్రామా చేసి మన మీద సింపతి వచ్చే రకంగా చేసుకుంటే అవన్నీ అలాగనే పోతాయి. కాకపోతే ఇక్కడ గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో బొత్స చేసిన పనులు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా మనం. మరి మీడియా అంటే అదే కదా, గతంలో ఉన్న వాటన్నిటినీ కూడా ఎత్తి ఇప్పుడు ఈ రోజు ఉన్న ప్రజల ముందు పెట్టడమే. ఆ రోజున అధికారంలోకి రావడం కోసం రాజశేఖర్ రెడ్డి తంటాలు పడి నానా యాగి చేసి ఆయన పాదయాత్ర చేసి ప్రజల మన్నను పొంది ప్రజల్ని మెప్పించి ఆ రోజు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ నేనే సీఎం అన్నాడు. రాజశేఖర్ రెడ్డి కాదు, నేనే సీఎం, పిసిసి అధ్యక్షుడిగా ఎవరుంటే వాళ్లే సీఎం, నేనే అవుతానని కూడా అన్నాడు. ఆ రకంగా ఆయన ఢిల్లీకి కూడా మెసేజ్లు కూడా పంపించాడు అనేది కూడా ఆ రోజున మీడియాలో కూడా వచ్చింది. కాకపోతే పైన ఉన్న అధిష్టానం ఎవరిని చూసి నమ్మి ఇవన్నీ తీసుకొచ్చారు అంటే రాజశేఖర్ రెడ్డిని చూసే. అసలు రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఆ రోజున రుణమాఫీని కూడా మరి దేశం అంతటా అమలు చేయడానికి సోనియా గాంధీ కూడా ఆ రోజున దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాంటి రాజశేఖర్ రెడ్డిని పక్కన పెట్టి బొత్స సత్యనారాయణకి ఎలా ఇస్తారు? అసలు ఆ రోజే ఆ రాజశేఖర్ రెడ్డి మీద అంత మాట మాట్లాడిన బొత్స సత్యనారాయణకి ఈ రోజున మళ్ళీ ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఎందుకు వస్తాయి కన్నీళ్ళు? అందున మీడియా ముందు కూర్చొని మరి ఆయనేం చిన్న చిత్తక వ్యక్తి ఏం కాదు, ఏదో తొందరపాటుగా మాట్లాడేసి కన్నీళ్ళు వచ్చేసాయి అనుకోవటానికో ఏమీ చేయలేని దానికనో బాగా తలపండిన రాజకీయ శాస్త్రజ్ఞుడు ఆయన. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున మంత్రి పదవి ఉండగా జరిగిన చాలా వ్యవహారాలు ఇంకా మనకు గుర్తుండే ఉంటాయి. ఆ రోజుల్లో వోక్స్ వ్యాగన్ కంపెనీ ఒకదాన్ని తీసుకొచ్చి 2005లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి వాళ్ళకి కొంత డిపాజిట్ కింద 11 కోట్ల రూపాయలు ఈయన ఇప్పించాడు. ఆ ఇప్పించిన దాంట్లో ఈయన కొంత కమిషన్ నొక్కాడనేది కూడా ఆ రోజున ఒక కేసుగా కూడా పరిణమించింది. దాని మీద కూడా విచారణ జరిగింది. ఏమిటండి ఇది, దీని గురించి ఏం చెబుతారు మీరు అంటే, సొమ్ములు పోనాయి నానేట్ చేస్తున్నావు అని అనలేదా ఆ రోజున? అంత వ్యవహార శైలి కలిగిన మనిషి.
ఇంకా పర్సనల్గా మా ఊరితోటి కానీ మా నాన్న కుండబద్దల సుబ్బారావుతో కానీ ఒక పర్సనల్ అనుబంధం కూడా మనకు ఒకటి ఉంది. మాది గణపవరం అనే ఈ గ్రామంలో ఊరికి అతి సమీపంలో పత్తి గింజల నుంచి నూనె తీయటానికి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పడతా ఉంటే దానికి ఫుల్గా అందరూ పర్మిషన్లు ఇచ్చేశారు. ఆ రోజున ఇక్కడ పర్యావరణ పరిరక్షణ సమితిని పెట్టుకున్న మా నాన్న దీని మీద పోరాటం చేస్తూ కోర్టులో కేసులు వేసి అన్నీ చేసిన అప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్న ఈయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న గొట్టిపాటి రవికుమార్ యొక్క మామగారిది అనమాట ఆ కంపెనీ. దానికి ఆయన ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఈజీగా పర్మిషన్లు ఇచ్చేశారు. మీరు అలా ఇవ్వకండి అని వెళ్తే మేము ఇస్తాం, మీరేం చేస్తారు అని కూడా బెదిరించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. చేయవలసినవన్నీ ఆ రోజున బాగానే చేశారు. కాకపోతే ఏం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కర్మలా గాలిపోయింది. రాష్ట్ర విభజనతోటి ఇక ఎక్కడ లేవలేని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ కుదేలైపోతే ఇక వీళ్ళందరికీ రాజకీయ ప్రస్థానం నడిపించాలంటే మరొక పార్టీ అవసరమైంది. మరి ఆ రోజున వేరే పార్టీలు ఏమి లేవు, ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అందుకని వీళ్ళందరూ కలిసి గంపగొత్తగా వలసదారులాగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఏ జగన్మోహన్ రెడ్డినైతే ఆయన ఈ ఇందిరా టెలివిజన్లో ఉన్న ఈ సాక్షిలో కానీ లేకపోతే సాక్షి పత్రికలో కానీ సోనియా గాంధీ గురించి ఎంత అవహేళనగానో రాసి పడేస్తూ నోటికొచ్చినవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి ఈయన కూడా మాట్లాడింది అదే. ఏదో రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఈ కుట్ర వెనుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు, కానీ అసలు ఈ కుట్ర ఈ మరణం వెనుకున్న కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడింది పక్కా వాస్తవం. ఇప్పుడు దాన్ని ఎలా తప్పించుకోగలుగుతాడు అంటే ఇప్పుడు గతంలో వీళ్ళు మాట్లాడినవన్నీ మాట్లాడి పక్కన పెట్టేసేసి ఈరోజు ఏం జరుగుతుంది అనంటే మా విగన్ అది అమరావతిని ఒప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి మరొక ఐడియాని తీసుకొని వస్తాడు. ఆయన అందరికీ ఐడియాలు ఇస్తాడు, ఎవరి ఐడియాని మాత్రం ఆయన ఒప్పుకోడు. ఆయన అధికారంలో ఉండగా మరి ఏం చేశాడు, అమరావతిని అలా పాడు పెట్టవద్దు అని అంటే ఎవరి మాట అన్నా దూచుకున్నాడా? ఇప్పుడు జగన్ చెప్పే మావిగని మాత్రం చంద్రబాబు నాయుడు విని ఆయన దాన్ని ఆచరణలోకి తీసుకుని రావాలా? ఇలాంటి ఐడియాలు ఎవరు ఇస్తారో తెలియదు జగన్మోహన్ రెడ్డికి. బహుశా ఇది పేరుని నాని ఇచ్చాడనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. గతంలో మనం కూడా కుండబద్దల్లో చెప్పాం. ఈ రోజున అదే పేరు నాని వచ్చి మావిగని కాకపోతే అయోధ్యను పెట్టుకోండి అంటే తరవకు ఒక మాట మాట్లాడి నేలక ఎటుబడితే అటు తిరుగుతుంది కదా అని తిప్పవతల పాడేసే నాయకుల మధ్య ఉండి ఈ రోజున మీరు నేను నీ నీతివంతుడిని న్యాయమైన వాడిని అని చెప్పుకోవటానికి కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దాంతోపాటుగా ఈ బొత్స సత్యనారాయణ మొన్నటికి మొన్న మాట్లాడినవి కూడా చూడండి. ఈయన మండలిలో ఈయన నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవలు చేస్తూ హెరిటేజ్కి ఇందాపూర్కి ఒక బంధం అంటగట్టేసి హెరిటేజ్ నెయ్యిని కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేస్తున్నారని చీజ్ ప్యాకెట్ చూపించి కూడా అబాస్ పాలయ్యాడు. వీటన్నిటినీ ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి మళ్ళీ ప్రజల ముందుకు రావడానికి ప్రెస్ మీట్లు పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటే పనులేం జరగవు. గతమంతో ఘనమైన చరిత్ర కదా మంది, అవన్నీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.